ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ 3 వారాల గడువు ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కోరోల్, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత విచారణ తర్వాత జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో 2 ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం 3 వారాల సమయాన్నిచ్చింది. నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది, మరో 3 వారాల గడువు కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ కేసు విచారణ కొనసాగింది. స్పీకర్ 2 వారాల గడువు ఇచ్చినప్పటికీ కూడా దానిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడం పైన ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటిపైన మాత్రమే డిస్ప్యూట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మాత్రం ధర్మాసనం తెలియజేశారు. అయితే బీఆర్ఎస్ తరఫున హాజరైనటువంటి న్యాయవాది మోహిత్ రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో చూసుకుంటే 2 వారాల గడువు పూర్తయింది. ఇలా గడువు పెంచుకుంటూ పోతే ధర్మాసనం ఇచ్చినటువంటి గడువును యూటిలైజ్ చేసుకోకుండా స్పీకర్ కార్యాలయం ఆలోచన చేస్తుంది. ఇలా ఆలోచన చేసినటువంటి నిర్ణయాలకు మరోసారి గడువు ఇవ్వాలని చెప్పి వాదించడం జరిగింది. అయితే దీనిపైన స్పందించినటువంటి సుప్రీంకోర్టు స్పీకర్ సానుకూలంగా 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలి, స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కింద భావించాల్సి ఉంటుంది, కోర్టు ధిక్కార చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికీ 3 సార్లు సమయం ఇచ్చినప్పటికీ కూడా మరోసారి 3 వారాలు గడిపిస్తున్నాం, మీకు ఆలోచన చేయరా అని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎంపీగా పోటీంచినటువంటి వారు ఉన్నారనే విషయాన్ని మోహిత్ రావు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఒక ఎమ్మెల్యే కూతురు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వారు కాంగ్రెస్ లో కొనసాగుతున్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం పైన ఇకపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఏమో, ఇక 3 వారాలు ఇది చివరి గడువు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు స్పష్టంగా స్పీకర్ ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.